నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బుధవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, ద్వాదశి తిథి, కృత్తికా నక్షత్రము, డిసెంబర్ 31, 2025. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకుని స్వామివార్లకి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు నిర్వహించి అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా స్వామివారికి అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకునే రంగమండపంలో ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేసి ద్వాదశి పురాణ పఠనము, స్థాన బహుమానపూర్వకంగా వైదిక కార్యక్రమాలతోటి, కర్పూర నీరాజనంతో ద్వాదశి పురాణ పఠనం పూర్తి అవుతుంది. ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. సాయం సంధ్య వేళల్లో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. 4 తిరువిధుల ఉత్సవం జరుపుకొని ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపానికి చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారములు సమర్పించి కొత్త పుష్పమాలికల మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసి దళంతో అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో పెద్ద శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుని సేనాధిపతి వారిని, భాష్యకారుల వారిని మరొక సింహాసనాలపైన వేంచేపు చేసుకొని వారికి ఉపచారాలు సమర్పించి అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్య ప్రబంధ పఠనం పూర్తయిన తర్వాత శ్రీ సేనాధిపతి వారికి, భాష్యకారుల వారికి పరువిట్టము, శటారి, కర్పూర నీరాజనంతో అధ్యయనోత్సవం పూర్తి అవుతుంది. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా శ్రీ కృష్ణస్వామి వారికి ధనుర్మాసం సందర్భంగా ఏకాంత తిరుమంజన నిర్వహించి అలంకరించి బంగారు పట్టు పాన్పు పైన శ్రీ కృష్ణస్వామి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా శ్రీ కృష్ణస్వామి వారికి పాలు, పండ్లు, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.